ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు జీకేఎస్ పురాణ కథలు. ఆ వెంకటేశ్వరుని ఆశీస్సులు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నవరాత్రి ప్రాముఖ్యత, ఆచారాలు మరియు రంగుల గురించి తెలుసుకుందాం. నవరాత్రి లేదా శారదీయ నవరాత్రి ఉత్తర మరియు తూర్పు భారతదేశం అంతటా గొప్ప ఉత్సాహంతో జరుపుకుంటారు. నవరాత్రులు 10వ రోజున మంచి విజయం సాధించిన ఫలితంతో చెడుకు వ్యతిరేకంగా 9 రాత్రులు మంచి యుద్ధం యొక్క ప్రతీకాత్మక వేడుక. ఈ కాలంలో దుర్గామాతను శక్తి మరియు జ్ఞానానికి దేవతగా పూజిస్తారు. నవరాత్రి అక్టోబర్ 3, 2024 ఈరోజు ప్రారంభమవుతుంది. దుర్గాష్టమి అక్టోబర్ 11 శుక్రవారం వస్తుంది మరియు నవరాత్రి అక్టోబర్ 12న ఆయుధ పూజతో ముగుస్తుంది. శనివారం విజయదశమి లేదా దసరా అక్టోబర్ 12 శనివారం జరుపుకుంటారు. అసలు నవరాత్రి ఎప్పుడు జరుపుకుంటారు? నవరాత్రి సాధారణంగా సంవత్సరానికి 2 సార్లు జరుపుకుంటారు. ఒకసారి వసంత చైత్ర నవరాత్రులు మరియు ఒకసారి శారదోత్సవు శారద నవరాత్రి. ఈ 2 సమయాల్లోనూ చంద్ర క్యాలెండర్ ప్రకారం గ్రహ మార్పులకు సాక్ష్యం. శారదా నవరాత్రి 2024 లేదా మహానవరాత్రి సాధారణంగా భారతీయ మాసం అశ్వినిలో జరుపుకుంటారు. ఇది చంద్రమాన్ పక్షంలోని మొదటి రోజు నుండి ప్రారంభమవుతుంది. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఇది సాధారణంగా సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలల్లో వస్తుంది. ఈ ఉత్సవం 9 రాత్రులు జరుపుకుంటారు మరియు భక్తులు ప్రార్థనలు చేస్తారు. దాండియా రాస్ మరియు గర్బాలో పాల్గొని దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రసాదాన్ని అందిస్తారు. నవరాత్రి 6వ రోజు నుండి దుర్గా పూజ జరుపుకుంటారు. ఇది 4 రోజుల పాటు కొనసాగి విజయదశమితో ముగుస్తుంది. నవరాత్రి యొక్క ప్రాముఖ్యత. పురాణాల ప్రకారం నవరాత్రులు ప్రారంభం వెనుక వివిధ కథలు ఉన్నాయి. రాక్షసులు రాజు మహిషాసురుడు స్వర్గంలో దేవతలతో యుద్ధం ప్రారంభించాడు. అతనిని ఎదుర్కోవడానికి శివుడు, బ్రహ్మ మరియు విష్ణు యొక్క త్రిమూర్తులతో సహా దేవతలందరూ శక్తి మరియు శక్తి తల్లికి జన్మనిచ్చేందుకు వారి దైవిక శక్తులను సమీకరించారు. ఆ విధంగా దుర్గాదేవి సృష్టించబడింది మరియు ఆమె తన శక్తి మరియు జ్ఞానంతో మహిషాసురునిపై 9 రాత్రులు ఉగ్రయుద్ధం తరువాత అతన్ని చంపింది. విజయం సాధించిన 10వ రోజును విజయదశమిగా జరుపుకుంటారు. చెడుపై మంచి విజయం సాధించిన రోజు. లంకలో బంధించబడిన సీతను రక్షించడానికి రాముడు రావణుడితో యుద్ధం చేయబోతున్నాడు. యుద్ధం ప్రారంభించే ముందు రాముడు దుర్గాదేవిని ఆశీర్వదించమని పూజించాడు. పూజ కోసం అతనికి 108 కమలాలు కావాలి. గణను పూర్తి చేయడానికి రాముడు అతని కన్నులతో ఒకదాన్ని తీసివేయబోతున్నప్పుడు దుర్గాదేవి ఉద్భవించి తన దివ్య శక్తిని అతనికి అనుగ్రహించింది. ఆ రోజు యుద్ధంలో రాముడు గెలిచాడు. హిమాలయాల రాజు దక్షుని కుమార్తె ఉమ నవరాత్రుల్లో 10 రోజులు ఇంటికి వస్తుందని చెబుతారు. ఉమ శివుడిని వివాహం చేసుకుంది మరియు ఈ పండుగ ఆమె భూమిపైకి రావడం జరుపుకుంటుంది. దుర్గాదేవి యొక్క 9 అవతారాలు. 9 రాత్రులు ప్రజలు అత్యంత భక్తితో మరియు ప్రార్థనలతో పండుగను ఆచరిస్తారు. ప్రతిరోజు దుర్గామాత యొక్క ఒక అవతారానికి అంకితం చేయబడింది. దివి ఆధారంగా భక్తులు ప్రతిరోజు సరైన రంగులను ధరించాలి. 1వ రోజు శైలపుత్రి. అక్టోబర్ 3న ప్రతిపదు నాడు శైలపుత్రి దేవిని పూజిస్తారు. శైల అంటే పర్వతం, పుత్రి అంటే కూతురు. పార్వతీదేవి పార్వతీదేవుడి కుమార్తె కాబట్టి ఆమెకు ఈ రోజు ప్రాముఖ్యత ఇవ్వబడింది. 2వ రోజు బ్రహ్మచారిణి. ద్వితీయ అక్టోబర్ 4న బ్రహ్మచారిణి దేవి దుర్గాదేవి స్వరూపం మరియు ఆమె కోపాన్ని తగ్గించేది. అందుకే 2వ రోజు ఈ అమ్మవారికి అంకితం చేయబడింది. 3వ రోజు చంద్రఘంట.
అక్టోబర్ 5న తృతీయ నాడు భక్తులు చంద్రఘంటకు పూజలు చేస్తారు. ఆమెకు మూడవ కన్ను ఉందని మరియు దుష్ట రాక్షసులతో పోరాడుతుందని నమ్ముతారు. పూజ సమయంలో ఆమెను సంతోషపెట్టడానికి మల్లెపూలను సమర్పిస్తారు. 4వ రోజు కుష్మాండ చతుర్థి అక్టోబర్ 6 రోజు కుష్మాండ దేవికి అంకితం చేయబడింది. ఆమె పేరు కాస్మిక్ ఎగ్ అని అర్థం మరియు ఆమె ప్రతి ఒక్కరికి శక్తిని మరియు వెచ్చదనాన్ని పంచుతుంది. 5వ రోజు స్కందమాత పంచమి అక్టోబర్ 7 స్కందమాత బుధ గ్రహం పై పాలించేది. ఆమె భయంకరమైనది మరియు ప్రేమగలది అని నమ్ముతారు కాబట్టి ఆమె గౌరవించబడుతుంది. 6వ రోజు కాత్యాయని షష్ఠి అని పిలువబడే 6వ రోజు అక్టోబర్ 8 దుర్గా రాక్షసుల రాజును చంపడానికి కాత్యాయని దేవి రూపాన్ని తీసుకుందని చెబుతారు. మహిళలు ప్రశాంతమైన వివాహం మరియు కుటుంబ జీవితం కోసం ప్రార్థనలు చేస్తారు. 7వ రోజు కాలరాత్రి సప్తమి అక్టోబర్ 9 ఈ రోజు ప్రత్యేకంగా కాలరాత్రి అమ్మవారికి అంకితం చేయబడింది. ఆమె భయంకరమైనది మరియు విశ్వాసంలోని దుష్టశక్తులను కూడా భయపెట్టింది. ఆమె కాళీదేవి యొక్క అత్యంత విధ్వంసక అవతారం మరియు శని గ్రహంపై పాలించేది. 8వ రోజు మహాగౌరి 8వ రోజున అంటే అక్టోబర్ 10న ప్రజలు మహాగౌరిని పూజిస్తారు. ఆమె ఈ ప్రత్యేకమైన రోజున తెల్లని బట్టలు మాత్రమే ధరించి ఎద్దుపై స్వారీ చేస్తుంది. ఈ రోజున కన్యా పూజ జరుగుతుంది. యువ కన్య బాలికల కోసం అంకితం చేయబడిన ప్రత్యేక కార్యక్రమం. ఈ రోజును మహాష్టమి లేదా మహాదుర్గాష్టమి అని కూడా అంటారు. ఈ రోజు నృత్యం, వినోదం మరియు ప్రార్థనలతో జరుపుకుంటారు. 9వ రోజు సిద్ధాత్రి నవమి అక్టోబర్ 11 దేవి సిద్ధాత్రికి ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. ఆమె ఈ కోరికలన్నిటినీ నెరవేర్చడానికి శక్తివంతమైనది మరియు అందుకే 9వ రోజు ఆమెకు అంకితం చేయబడింది. 10వ రోజు విజయదశమి దసరా 9 రోజులు ప్రార్థనల తరువాత 10వ రోజు అక్టోబర్ 12 విజయదశమి కోసం పక్కన పెట్టబడుతుంది. జీవితంలో కొత్త విషయాలు ప్రారంభమయ్యే రోజు. దీనిని విద్యారంగం అని కూడా పిలుస్తారు. పిల్లలను విద్యా ప్రపంచంలోకి ప్రవేశపెట్టే కార్యక్రమం. విజయదశమి రోజున జరిగే ఆచారాలలో నవరాత్రుల ఆచారాలు 9 రాత్రులు ఆరాధన సమయంలో దుర్గాదేవిని శక్తిగా పూజిస్తారు. మొదటి 3 రోజులు శక్తి దేవత తరువాతి 3 రోజులు ఆమె లక్ష్మిగా పూజించబడుతుంది, సంపద యొక్క దేవత మరియు చివరి 3 రోజులు ఆమె సరస్వతిగా పూజించబడుతుంది, జ్ఞానం మరియు జ్ఞానం యొక్క దేవత. ఈ కాలంలో భక్తులు ఉపవాసాలు ఉంటారు మరియు సాధారణంగా వారి భోజనంలో ధాన్యాలు, ఉల్లిపాయలు, మాంసం మరియు మద్యపానానికి దూరంగా ఉంటారు. ఉపవాసం ఉండే అటువంటి భక్తుల కోసం ఉత్తర భారతదేశంలో ప్రత్యేక నవరాత్రి ఆహారాన్ని తయారు చేస్తారు. తూర్పు భారతదేశంలో నవరాత్రిని దుర్గా పూజగా జరుపుకుంటారు మరియు ఏడాది పొడవునా అతిపెద్ద పండుగ. ఈ సమయంలో పెద్ద పెద్ద పండులను ఏర్పాటు చేస్తారు, కాంతితో ప్రకాశిస్తారు మరియు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. గుజరాత్ మరియు మహారాష్ట్రలలో నవరాత్రి నృత్యాన్ని గర్బా మరియు దాండియా అని పిలుస్తారు. ఇక్కడ స్థానిక ప్రజలు సాంప్రదాయ దుస్తులు మరియు చేతిలో దాండియా కర్రలను ధరించి నృత్యం చేస్తారు. గోవాలో నవరాత్రి సమయంలో ప్రత్యేక జాతరలు ప్రారంభమవుతాయి మరియు పండుగ కోసం సరస్వత్ బ్రాహ్మణ ఆలయాలు అలంకరించబడతాయి. భక్తులు దశ మైత్రికలను, చందనం, పేస్ట్, కుంకుడు మరియు కొత్త బట్టలు
ఆభరణాలతో పూజిస్తారు. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే జీకేఎస్ పురాణ కథల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.